Hi guys, welcome to my channel Voice of Kusuma. రా టాక్స్ విత్ కుసుమ అనే పేరు చాలా లాంగ్ ఉందని చెప్పి చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు సజెస్ట్ చేస్తున్నారు. నేమ్ అది మార్చండి, వాయిస్ ఆఫ్ కుసుమ అని పెట్టుకోండి, బట్ యూట్యూబ్లో రోజు వీడియోస్ చేయండి, మీలాంటి వాయిస్ రేస్ చేసేవాళ్ళు చాలామంది కావాలి సమాజానికి అని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. సపరేట్గా మెసేజ్ చేస్తున్నారు. బట్ నాకు వర్క్ పరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు వర్క్ పరంగా టైం సరిపోవడం లేదు. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉన్నాను. అండ్ రీసెంట్గా మా ఊరిలో గంగ జాతర ఉండడం వల్ల ఆ పనులలో మేము చాలా బిజీగా ఉన్నాను అనమాట. అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఇప్పటి నుంచి టోటల్ టైం ఫ్రీ అన్నమాట. ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు మార్చడం ఇంపార్టెంట్ కాదు, పేరు ఏదైనా సరే మోటివ్ మాత్రం ఒకటే అన్నమాట. అవేర్నెస్ తీసుకురావడం, మెయిన్గా పేద ప్రజలని ముంచేసి పేక మెడలు కట్టుకుంటున్న మాఫియాలని ఎక్స్పోజ్ చేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ఓకేనా? నేనే కాదు, ఎవరెవరైనా సరే కొన్ని స్కామ్స్ని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళ వాయిస్తో వాళ్ళ ఫేస్ చూపిస్తూ బయట వస్తున్నారు అని అంటే అది నార్మల్ విషయం కాదు. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మీరు తోడుగా ఉండాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు ఫేక్ డాక్టరేట్లు తీసుకొని ఇంజెక్షన్లు ఇస్తున్నారు. పర్మనెంట్ ట్రీట్మెంట్ల పేరు మీద, బ్యూటీ అనే దీని మీద చాలామంది పేదవాళ్ళని మోసం చేస్తున్నారు. ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఫిల్టర్లు పెట్టుకొని వీడియోలు చేసి ప్రమోషన్స్ చేసి నార్మల్ పేద ప్రజలు ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళకి ఏ మాత్రం రిజల్ట్ రాకుండా, సరే వాళ్ళు ఏమైనా డాక్టర్స్తో చేపిస్తున్నారా అంటే లేదు, ఫేక్ డాక్టరేట్లు తీసుకొని ఎలా పడితే అలా ఎథిక్స్ అనేది లేకుండా, మోరల్స్ అనేది లేకుండా వాళ్ళ క్లినిక్ని రన్ చేస్తూ వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తున్న పూర్ణిమ గారు కానీ, ఆనంద్ గారు కానీ, పవన్ గారు కానీ, వాళ్ళు ముగ్గురు ఎక్స్పోజ్ చేస్తూ ఇలా ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, మీ ద్వారా వెళ్ళి మీ ట్రీట్మెంటు మీ ప్రమోషన్స్ చూసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు బ్యూటీ ద్వారా కోలుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా ఇబ్బంది పడినారు అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించారు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ మనం మాట్లాడుకుందాం. లీగల్ అంటే ఏంటి, లీగల్కి ఇల్లీగల్కి మీనింగ్ తెలీదా? మీరు అంత పెద్ద స్కాములు చేశారు. మీ ఏజులు చూస్తే ఒక్కడికంటే ప్రమోట్ చేసిన వాడికి కావచ్చు, హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, 30 కూడా దాటలేదు. అందరూ 25 to 30 మధ్యలోనే ఉన్నారు. మీరు చేసిన స్కాములు బయట పెడితే లీగల్ నోటీస్ పంపిస్తారా? లీగల్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోండి మీరు. ఫేక్ డాక్టరేట్లు తీసుకొని, ఫేక్ డాక్టరేట్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని బ్యూటీషియన్ కోర్స్ చేసి నేను డర్మటాలజిస్ట్ని అని చెప్పి ఎక్కడెక్కడ లేని, అసలు ఇండియాలో ఎక్కడా దొరకని ఎక్విప్మెంట్ మేము ఇంపోర్ట్ చేసుకొని మేము ట్రీట్మెంట్లు చేస్తున్నాము అని లేజర్ ట్రీట్మెంట్లు చేస్తూ నీడిల్స్ సామాన్య ప్రజలకి పొడుస్తూ డాక్టర్గా నువ్వు ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ రాయడం తప్ప రైటా? మీరు చెప్పండి. అది లీగలా? క్వశ్చన్ చేసినాడు ఇల్లీగలా? ఎవరిని కోర్టు సపోర్ట్ చేస్తుంది అనేది మీరు చెప్పాలి. మీరు చెప్తే మేము వింటాం. కామెంట్స్లో అందరూ కామెంట్ చేయండి, హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అనేది. లీగలు ఇల్లీగలా? ఎవరు లీగలు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, లీగల్గా వెళ్తామంటారు. ఫేక్ క్లినిక్లు రన్ చేస్తారు, లీగల్గా వెళ్తామంటారు. డెంటిస్టులుగా చదువుతారు, డర్మటాలజిస్టులుగా వస్తారు. ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వస్తే మాకు మీ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాక్టర్స్ అని చెప్పి నువ్వు మందు తాగుతావా? ఎవరితోనైనా ఇంటిమేట్ అయ్యావా? ఎందుకు లేదు, యాక్టర్స్ ఇలానే వర్క్ చేస్తారు, ఇలానే ఉంటుంది కాబట్టి అడుగుతున్నాము అని చెప్పి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఎలా పడితే అలా క్వశ్చన్స్ అడిగేసి, ద లేయర్స్ క్లినిక్ వాళ్ళు ఎలా పడితే అలా క్వశ్చన్స్ అడిగేసి ఒక ఆడపిల్లని నానా హింసలు పెట్టేసి ఇది చేస్తే ఒక ఆడపిల్ల బయట వచ్చింది, ఆ అమ్మాయికి ధైర్యం ఉంది, దమ్ము ఉంది కాబట్టి. అలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోయింటారు? రీసెంట్గా పూర్ణిమ గారు ఇంటర్వ్యూ చేస్తూ సుధీర్ టాక్స్ ఛానల్లో ఆ బిల్ బుక్ మొత్తం తీస్తే
దగ్గర దగ్గర లక్షలు లక్షలు 2 కోట్ల నెలకి టర్నోవర్ చేస్తున్నారు లేయర్స్ క్లినిక్ వాళ్ళు. 2 కోట్ల టర్నోవర్ అంటే ఎంతమంది మోసపోయి ఉంటారు వాళ్ళ దగ్గర మీరు చెప్పండి. వాళ్ళు ఎక్కడ కరెక్టు, వాళ్ళు ఎక్కడ లీగలు, ఎవరు లీగల్గా వెళ్తారు, ఎవరిని ఇల్లీగల్గా వెళ్తారు, ఎవరిని పోలీసులు శిక్షిస్తారనేది తెలియాలి. మీరు లీగల్గా వెళ్తే, కోర్టుకి వెళ్తే, ఎవరెవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడితే చివరికి బొక్క పడేది మీకే. అది గుర్తుపెట్టుకోండి. మీకు బొక్క పడాలని అనుకుంటున్నా. రండి లీగల్గా. మేమందరం కూడా పూర్ణిమ గారితో, ఆనంద్ గారితో, పవన్ గారితో తోడుగా ఉంటామన్నమాట. ఇది ఎంత దూరం పోయినా సరే, ఏమైనా సరే, చివరికి మా ప్రాణాలే పోనొచ్చినా సరే మేము రెడీగా ఉంటాము. చాలామంది ప్రాణాలని అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా ఉద్దేశము. సరేనా? ఎంత దూరం అన్నా పోని. మాఫియా లాగా చేస్తున్నారు, పెద్ద మాఫియా ఇది. దండుపాలెం బ్యాచ్ ప్రతి ఒక్కరూ ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ని ప్రమోట్ చేశారు. ఇది పక్కన పెడితే వెయిట్ లాస్ క్లినిక్ల పేరు మీదుగా స్పార్కిల్ క్లినిక్ ఆవిడ చెర్రీ శతాక్షి ఆంటీతో ప్రమోషన్స్ చేపించి ఊర్లో ఉన్న విలేజ్లో ఒబేసిటీ ఉన్న ఆడవాళ్ళందరూ ఆమెను నమ్ముకొని పోయి వేలు ఆమెకి ఇచ్చేసి 70,000 80,000 లక్ష రూపాయలు ఆమెకి ఇచ్చేసి సేమ్ డైట్ రోజు ఇచ్చి వాళ్ళు కోలుకొనింది పక్కన పెడితే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయి, ఇంకా సర్వనాశనం అయిపోయి, అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? మీరు కరెక్టా, మీరు లీగలా, మేము లీగలా ఏంటి అనేది తేల్చుకుందాం. మీరందరూ కరెక్టే. నేను మెకానికల్ చదివానండి, బీటెక్. నేను కూడా పోయి అమీర్పేటలో ఏదో ఒక కన్సల్టెన్సీ ద్వారా డాక్టరేట్ తీసుకొని క్లినిక్ రన్ చేస్తాను. ఎంత ఈజీ అయిపోయింది డాక్టరేట్ అనేది. నార్మల్ డాక్టర్స్ ఇయర్స్గా కష్టపడి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసి ఏదో ఒక హాస్పిటల్స్లో 10 to 15 years ప్రాక్టీస్ చేసి జనరల్ సర్జన్స్గా ప్రాక్టీస్ చేసి అంతంత చదువులు చదివి చివరికి వాళ్ళకి క్లినిక్ పెట్టుకోవడానికి పర్మిషన్ కోసం నానా సంకలు నాకాలి. మీరేమరా అంటే డబ్బులు చూసుకొని, డబ్బులతో కన్సల్టెన్సీస్ ద్వారా కొనేసుకొని డాక్టరేట్లని ఇంత ఇది చేస్తున్నారు. చెయ్యండి, లీగల్గా వెళ్ళాలి. ఎవ్వరు భయపడకండి. పూర్ణిమ మేడం మీరు భయపడద్దు, పవన్ గారు, ఆనంద్ గారు మీరెవ్వరు భయపడకండి. మీకు మేము తోడుగా ఉన్నాం. ఎక్కడి దాకా వెళ్తుంటే వెళ్ళని. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ పర్మనెంట్ క్లినిక్లు ఫేక్ ప్రమోషన్ చేసిన వాళ్ళు కావచ్చు, లీగల్గా వెళ్ళి లీగల్ నోటీసులు పంపించి కోర్టు దాకా వెళ్తే చివరికి క్లోజ్ అయ్యేది వాళ్ళే. రీసెంట్గా నాకు బయాస్ అన్ని యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్ చేసేసి లీగల్గా పోదాము అని అన్నాడు అనమాట. వెళ్ళు లీగల్గా, నువ్వు లీగల్గా వస్తావు, కోర్టుకు వస్తావు, నా ద్వారా నువ్వు కోర్టుకు వస్తావు అని అంటే ఫస్ట్ ఆనందపడేది నేను ఒకటే అన్నమాట. నువ్వు దొంగగా ఊర్లోని తిరుక్కుంటూ ఉన్నావు, నా ద్వారా కోర్టుకు వస్తావంటే ఆనందం అన్నా చెప్పండి. లీగల్గా వెళ్ళాలి. మీరు మీ క్లినిక్లు క్లోజ్ అవ్వాలి. మీలాంటి వాళ్ళు ఎవరెవరైతే సామాన్య ప్రజలని మోసం చేసి బ్యూటీ పేరు మీద స్కామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కట్టుకున్న పేక మేడలన్నీ కూలిపోవాలి. మేమందరం దానికోసం చివరి దాకా తోడ్పడతాము, చివరి దాకా ఫైట్ చేస్తాము. బెట్టింగ్ యాప్స్ వాళ్ళ ద్వారా పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఒకవేళ మన చట్టం శిక్ష వేసినా వేయకపోయినా సరే దేవుడు మాత్రం మిమ్మల్ని వదలడు. కర్మ అనేది ఎప్పటికైనా రిపీట్ అవుతుంది, ఎప్పటికైనా కొడుతుంది. ఎంత ప్రజలని మోసం చేసి కట్టుకున్నా సరే అది చివరికి మీ హెల్త్ల కోసం మీరు పోగొట్టుకోవాల్సిందే. చూసుకోండి. ఎక్కడ ఎవ్వరికీ లేనంత జబ్బులు మీకు వచ్చి సర్వనాశనం అయిపోతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ₹1 పక్కనోడిని మోసం చేసి తింటున్నామంటే మనం మన నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే. అది మాత్రం గుర్తుపెట్టుకొని చెయ్యండి. హెచ్కే పర్మనెంట్ క్లినిక్, స్పార్కిల్ క్లినిక్, లేయర్స్ క్లినిక్, ఇంకా కుక్కట్పల్లిలో 100 నుంచి 150 క్లినిక్లు ఉన్నాయి. అందులో ఎంతమంది సర్టిఫైడ్ డెర్మటాలజిస్టులు ఉన్నారు, ఎంతమంది ఫేక్ డాక్టరేట్లు తీసుకొని ట్రీట్మెంట్లు చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ప్రజలని ఈఎంఐ పేరు మీద ట్రీట్మెంట్లు చేస్తూ ఈఎంఐల్లో ఇస్తూ ట్రీట్మెంట్లకి ఎంతమంది పేద ప్రజలని మోసం చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది చాలా తెలియాలి. ఎవరెవరైతే ఇలా ఫేక్
క్లినిక్లు నడుపుతున్నారో ఆ క్లినిక్లు అన్నీ క్లోజ్ అవ్వాలి, ఈ పర్మనెంట్ క్లినిక్లు అన్నీ క్లోజ్ అవ్వాలి. నేచురల్ బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. దేవుడు మీకు ఒక కలర్ ఇచ్చాడు, మీ జెనెటిక్స్ ద్వారా వస్తుంది అని అంటే ఆ కలర్ ఎప్పటికీ మారదన్నమాట. నువ్వు నల్లగా పుడితే నల్లగానే ఉంటావు, తెల్లగా పుడితే తెల్లగానే ఉంటావు అనమాట. తెల్లగా పుట్టినోడైనా సరే 2 రోజులు ఎండలో తిరిగితే ట్యాన్ అయిపోతాడు. నల్లగా పుట్టినోడు ఏం చేసినా సరే తెల్లగా మారడనమాట. ఏదైనా సరే నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది నీకు గౌరవం ఇచ్చేది, అంతేగాని కలర్ని బట్టి అట్రాక్షన్ బట్టి ఏమీ ఉండదన్నమాట. ఇది తెలుసుకొని ప్రజలు నడుచుకుంటే ఇక మీదట ఆ పర్మనెంట్ క్లినిక్ల జోలికి పోకుండా మీ డబ్బులు మీ దీన్ని మీరు కాపాడుకొని ఇది చేయాలని నేను అనుకుంటున్నాను. మన హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు గచ్చిబౌలిలో 4 ఫ్లోర్స్ హాస్పిటల్ ఓపెన్ చేశారనమాట. పాపం పేషెంట్స్ వస్తున్నట్లేరు, దాని మీద చాలా లోన్ తీసుకుంటున్నట్టున్నారు, లేదా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అవంతా రానట్టుండదు. మనం అందరం వీడియోలు చేస్తున్నాం కదా, అది ఫేక్ అని చెప్పి ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేసి డిఫమేషన్ కేసు వేసి లీగల్ నోటీసులుగా అందరికీ పంపించారన్నమాట. మళ్ళీ మా వీడియోలు తీసేసి మాకు పాజిటివ్గా చేసి మాకు కస్టమర్స్ని పంపించాలి, క్లయింట్ని పంపించాలి, పేషెంట్లు పంపించాలి అని చెప్పి అడుక్కుంటున్నారనమాట. ఇంత జరిగిన తర్వాత బుద్ధుండే ఏనా కొడుకు మీ క్లినిక్లకు రాడు, మీ దీనికి రాడు. ఇది మాత్రం నిజము. హర్షిత కార్తీక్ మీరు చూసుకోండి, మీకు సర్వనాశనం అయిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా ఎవరెవరైతే ఈ ఫేక్ ప్రమోషన్లు చేశారో, మన అక్క గీతు అక్క అయితే ప్రతి దాంట్లో ఏళ్ళు పెడుతుందనమాట. సిరి హనుమంతు, మన యాంకర్ శివ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడనమాట. మామూలు యాంకర్ కాదు అయ్యా. నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలు చేసావు, ఎన్ని ఇంటర్వ్యూలు నువ్వు పనికొచ్చేవి చేసావు అనేది నేనైతే ఇంతవరకు చూడలేదు. ప్రతిదీ నార్మల్గా టిక్టాక్లో అటు ఇటు వీడియోలు చేసుకునే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేస్తావు, ఎవరెవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావు, ఎవరెవరైతే కాంట్రవర్సీ ఉంటుందో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావు. అంతేగాని దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ ఏమీ చేసిందా. నువ్వు హెచ్కేని సపోర్ట్ చేస్తుంటే నాకు నవ్వుగా ఉంది. నువ్వు కూడా అదే బ్యాచ్ అనుకో, నువ్వు కూడా ట్రీట్మెంట్ చేసుకున్నావు కదా, కానీ నువ్వు తెల్లబడలేదన్నమాట. అంటే అది ఫేకే కదా. హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఫేకే, మీరు అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇంకెప్పుడు అటు సైడ్ వెళ్ళకండి. హెచ్కే పర్మనెంట్ జోలికి ఎవ్వరూ వెళ్ళకుండా, అస్సలు పేషెంట్స్ అస్సలు క్లయింట్స్ వెళ్ళకపోతే వాళ్ళంతటా వాళ్ళే మూసుకొని వెళ్ళిపోతారు. లేదా లీగల్గా వెళ్తే కోర్టే జడ్జే నువ్వు చేస్తుంది తప్పు కదా, ఫేక్ డాక్టరేట్ తీసుకోవడం తప్పు కదా అని చెప్పి మిమ్మల్ని మూసి పంపించేస్తారనమాట. ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి చెప్పలేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంక నుంచి వీడియోలు కంటిన్యూగా రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.